సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని చందాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రవీందర్ పోలీస్ ఇంటికి ప్రచారం నిర్వహిస్తూ కత్తెర గుర్తు ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులను కోరారు. యువత మార్పు కోసం, గ్రామ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని రవీందర్ చెప్పారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, శుచిత, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రజలకు వివరించారు. ప్రచారంలో అబ్దుల్ నాబీ, వై సంజీవ్, శివన్న గారి శ్రీశైలం, తుడు మానయ్య, టీఆర్ఎస్ అధ్యక్షులు చంద్రయ్య గొల్ల, మానయ్య గొల్ల, గొల్ల రాములు, గొల్ల బక్కన తదితరులు పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. గ్రామ మహిళలు కూడా ఈ ప్రచారంలో పాల్గొని రవీందర్ విజయం కోసం ఆకాంక్ష వ్యక్తం చేశారు. పేరు పేరున నమస్కారాలు. నా పేరు రవీందర్. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఊరు వాడవాడలో వీధి వీధిన తిరిగి ప్రచారం అంతా ముగించుకొని ఈరోజు 10 రోజుల నుండి తిరిగి వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ చూసి వస్తున్నాను. ప్రతి వీధిలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అట్లా వీధి లైట్లో ప్రాబ్లం ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు ప్రభుత్వంలో. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను చందాపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను చందాపూర్ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. వీధి వీధిన వాడవాడన తిరిగేసి ఊర్లో ప్రాబ్లమ్స్ అన్నీ చూసి వచ్చాను. దయచేసి నన్ను గెలిపించి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తానని హామీ ఇస్తున్నాను. ఊర్లో గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అట్లాగే మినరల్ వాటర్ ప్రాబ్లం ఉంది. నన్ను గెలిపించినచో నేను ఊరిలో ఉచితంగా మినరల్ వాటర్ సప్లై చేయిస్తానని చెప్తున్నాను. మన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరికి అందేలా గ్రామంలో చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. ఊర్లో ఉన్న ప్రతి ప్రాబ్లంకి నేను వెంబడి ఉండి క్లియర్ చేయిస్తానని కోరుతున్నాను. అట్లాగే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, మార్పు చేసి చూపిస్తానని కోరుతున్నాను.